నాకొక్క విషయం అర్థం కానిదేంటంటే, రఘురామకృష్ణరాజు యాక్చువల్‌గా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. ఒకప్పుడు వైసీపీ నుంచి ఆయన తెలుగుదేశంలోకొచ్చారు. ఆయన ఈ గుడి వివాదాన్ని తెర మీదకి తీసుకున్నారు. పరిష్కరించే ప్రయత్నం ప్రారంభించారు. అప్పుడు దాడి జరిగింది. ఇనప మేకులతో దాడి జరిగింది. ఈ సందర్భంలో ఇప్పుడు వెళ్ళినటువంటోళ్ళు జనసేన కార్యకర్తలు, హిందుత్వ సంఘాలు. తెలుగుదేశం నాయకులు ఏమైపోయారు జిల్లాలో ఉన్న నాయకులు? ఎందుకు వెళ్ళలేదు? అంటే దళిత క్రైస్తవుల ఓట్లు పోతాయనా? అంత భయమా? అంటే అంతగా ఇప్పుడు గుడిని హిందువులైతే మనకెట్లాగో ఓటేస్తారులే అన్న ధైర్యమా? నిజంగా అయితే హిందువులు అక్కడ మనం చైతన్యపరచాలి కదా! ఆ గుడిని ఒక చెత్త కుండీలాగా మార్చేసి, గుళ్ళో దేవుళ్ళకి ధూపదీప నైవేద్యాలకి దూరం చేసి, గుడిని కబ్జా చేసి, గుడి స్థలాన్ని కబ్జా చేస్తే ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఏమైపోయారు? నిద్రపోయారా? వాళ్ళందరూ కూడా హిందువులే గదా! బొట్టు పెట్టుకుంటారు గదా! ఇంట్లో పెళ్లి వాళ్ళ ఆవిడకి గట్టింది పసుపు తాడు దేవుడి సమక్షంలోనే గదా! వాళ్ళ ఇంట్లో పిల్లలకి పెళ్ళిళ్ళు దేవుడి సమక్షంలోనే గదా చేసేది. మరి అట్లాంటి వాళ్ళు ఒక దేవుడి ఆలయాన్ని ఇంత దారుణంగా నాశనం చేస్తుంటే ఎట్టా చూస్తా కూర్చున్నారు? ఇదేదో రఘురామకృష్ణరాజు వచ్చాక జరగలేదే. ఏళ్ల తరబడి జరిగిందే. అక్కడెప్పుడు తెలుగుదేశం గెలుస్తా వస్తూ ఉంది. మరి ఏమైపోయారు ఆ ఎమ్మెల్యేలందరూ? ఇప్పుడు వాళ్ళందరూ ఎందుకు రఘురామకృష్ణరాజుకి తోడు నిలబడరు? అట్లాగే ఇప్పుడు మన వైసీపీకి సంబంధించిన వాళ్ళని ఎవరిని అరెస్టు, కేసు ఇట్లాగా. మొత్తం వైసీపీ నాయకులందరూ వెళ్లి పరామర్శిస్తున్నారు, చూస్తున్నారు కదా! ఇప్పుడు రఘురామకృష్ణరాజు మీద ఇంత దాడి జరిగితే ఎందుకు పట్టించుకోరు? మొన్న దెబ్బలు తిన్నది జనసేనోళ్ళు తోడు నిలబడి, బీజేపీ వాళ్ళు, హిందూ సంఘాల వాళ్ళు. అంటే టీడీపీ కార్యకర్తలు ఏమైపోయారు? అంటే రఘురామకృష్ణరాజు గనక చంద్రబాబు గారు ఖండించారు. తర్వాత కేసులు పెట్టారు బానే ఉంది. ఇంతకీ ఖండించితే సరిపోతుందా? పవన్ కళ్యాణ్ గారు కూడా ఖండించారు. కానీ ఆళ్ళ కార్యకర్తలు ఎళ్లారే. ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారానికి సంబంధించిన దాంట్లో ఎందుకు ఓన్ చేసుకోవట్లేదు? రఘురామ చేసినది సక్సెస్ అయితే పార్టీకి ఓను. అతని వల్ల కనుక ఆహ్, ఏది దళిత క్రైస్తవులు ఓట్లు పోతాయి అనుకుంటే అది రఘురామకు తప్పించి మాకేం సంబంధం లేదని ఎక్స్‌ప్లెయిన్ చేయడమా? ఇట్లాగా మనం డబుల్ గేమ్ ఏస్తే ప్రయోజనం ఏమన్నా ఉంటుందా? ఆలోచించుకుంటే బెటర్.